స్వామికి అన్నీ నువ్వే ఇవ్వాలి. ధైర్యాన్నివ్వు, బలమివ్వు, ఆశీర్వచనమివ్వు. ఆయన వెంటే ఉండి ఏమీ కాకుండా చూడు స్వామి. మహాభారతంలో కృష్ణుడి రథం మీద నువ్వుండే పాండవుల్ని గెలిపించావంట. అలాగే ఈరోజు నా రఘురాం సైకిల్ మీద నువ్వే ఉండి గెలిపించు స్వామి. నీదే అంతా నీ మీదే నమ్మకం ఉంచి పోటీకి దిగుతున్నాడు. కాపాడు తండ్రి. రఘు, నువ్విక్కడ ఉంటావని నాకు తెలుసు. అందుకే నీకు తోడుగా ఇదిగో ఈ స్వామి నీతోనే ఉండాలని స్వామి వారి కుంకాన్ని తీసుకొచ్చాను. రఘు, వద్దన్నా నీ పట్టుదలే నిన్ని పోటీలో నిలబెట్టింది. నీ నమ్మకానికి ధైర్యాన్ని ఇచ్చే దేవుణ్ణి నీ చేతిలో ఉంచాను. నీ విజయ సారథి ఈ ఆంజనేయ స్వామి. సీత, నా నమ్మకానికి ఆ స్వామిని తోడిచ్చావు. నేను గెలిచి తీరుతాను సీత. మంగా, ఏంటి మంగా, నీ మనవడు పోటీలో ఉన్నాడంట. సత్తా ఉన్నవాడు పోటీలో లేకుండా ఎలా ఉంటాడు? సత్తానా చట్టుబండలా? సత్తు రూపాయి గతి లేక ఇలా అయినా సంపాదిద్దామనే ఆశతో వచ్చినట్టున్నాడు. ఏంటి, నీ దారి నువ్వు వెళ్ళక దాన్ని రెచ్చగొడుతున్నావు?
వాడు ₹100 లేకనో సత్తా చాటడానికో పోటీ ముగిశాక తెలుస్తుంది నీకే. అభిమానంతో దిగాడు గాని రూపాయి లేక కాదు. నా సాయం కూడా వద్దన్న దమ్మున్న మనవడే వాడు. వాడు గెలిచాక పత్తా లేకుండా పారిపోవలసి వస్తుంది. ఆహా, అంత నమ్మకంగా చెప్తున్నావు? దగ్గరుండి గెలిపిస్తావా లేకపోతే చక్రాల బండితో వెనకాల నెడుతూ గెలిపిస్తావా? వాడి వెనకాల దేవుడున్నాడు, ఆయనే గెలిపిస్తాడు. అసమర్థతని ఎక్కిరించేవాళ్ళు సమర్థులు కాదు, చవటలవుతారు. స్పీచ్లు ఇవ్వడం వేరు, పిచ్ మీద నిలబడడం వేరు. పిచ్చమోహందాన వాడు పిఠాపురం వారసుడే. ఓటమి మా వంశంలోనే లేదు. భాగీరథి, అనవసరంగా నోరు పారేసుకోకు. ఎవరు పిచ్చి మొహాలో ఆఖరణ తెలుస్తుంది. గెలుపు మరొకరి సొంతం కావటం బొబ్బిలి వారి వంశంలోనే లేదు. ఆహా, అంతేలే. దుర్మార్గులు గెలవనూ లేరు, గెలిచిన వారి గెలుపుని ఓర్వనూ లేరు. విజయం పరాయి వాళ్ళదైతే కుళ్ళుకునే రకాలు. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? గెలిచిన వాళ్ళకి బహుమతిని అందించే ముఖ్య అతిథిని నేనే. ప్రారంభానికి ఆహ్వానించారు కాబట్టే వచ్చాను. నీలా నీ మనవడి కోసం చప్పట్లు చరవడానికో, ఓడాక మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని ఏడవడానికో నేను రాలేదు. నువ్వు చివరిన బహుమతి అందించేదానివైతే నేను అసలు ఈ పోటీ ప్రారంభించేదాన్ని. జెండా ఊపి పోటీ ప్రారంభించమని నన్ను ఆహ్వానించారు. నువ్వు ఎవరు గెలవరని అంటున్నావో వాడికే నీ చేత బహుమతి అందించి ఏడుస్తూ వెళతావే, అప్పుడు మొహం తుడుచుకోవడానికి నేను కచ్చి పందిస్తాలే చీపు గెస్టు. మంగా పోవే. అరుపులు కేకలే గాని నీకు ఆనందం ఎప్పుడు దక్కింది? నన్ను సాధించలేక నా వారసుల్ని సాధించాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ మంగమ్మ, పిఠాపురం మంగమ్మ బతికే ఉందని మర్చిపోకు. నా నీడని కూడా నువ్వు టచ్ చేయలేవు. నిప్పుతో పరాచకాలాడితే మాడి మసైపోగలవు. నీ కనీసం వారసులు కూడా లేరు కాశీలోని బూడిద కలపడానికి. పాపిష్టి వాళ్ళు గెలిచిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. మీరు పదండి. అందరికీ నమస్కారం. సైకిల్ కంపెనీ గురించి మన వైజాగ్ ప్రజలందరికీ తెలిసిందే. ఈ సైకిల్ కంపెనీ వాళ్ళు కొత్తగా గేర్ బేసిక్ మోడల్ని లాంచ్ చేస్తున్నారు. ఆ మోడల్ ప్రమోషన్ కోసమే ఈ సైకిల్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కంపెనీ యొక్క బిజినెస్ హెడ్ మిస్టర్ వెంకటేష్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, ఆదర్శ మహిళ, ఈనాటి ఈ పోటీలు ప్రారంభించడానికి విచ్చేసిన శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. అమ్మమ్మ, తాతయ్య గారు వచ్చారు. రఘు, సీత, నాన్నమ్మ దగ్గరుండి దీవిస్తుంది. ఖచ్చితంగా గెలిచి తీరుతాను. వాళ్ళు రావడం మన అదృష్టం రఘు.
ఈ పరిస్థితిలో వాడి పోటీలు. విశ్వాసం మంగ, ఆత్మవిశ్వాసం. భగవంతుడే వాణ్ణి పోటీలో నిలబెట్టాడు. నువ్వేం భయపడకు. ధైర్యం గలవాళ్ళనే విజయం వరిస్తుంది అంటారు. చూడు, అవయవలోపాన్ని గెలిచి సుధాచంద్రన్ నాట్యమయూరి అనిపించుకుంది. అరుణిమా సిన్హా ఎవరెస్ట్ అధిరోహించింది. గిరీష్ శర్మ షటిల్లో విజేతగా నిలిచాడు. ప్రీతి శ్రీనివాసన్ క్రికెట్ కెప్టెన్ అయింది. సాయి ప్రసాద్ ఫస్ట్ స్కై డైవర్ అయ్యాడు. వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో విజయాల్ని సొంతం చేసుకున్నారు. వీడికైంది కేవలం గాయమేనే. నువ్వేం భయపడకు. ఏం చేశారు? పోటీలో మన వాళ్ళున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఫుల్లుగా ఇచ్చాం. ఆ రఘురాం ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఇప్పుడే ఆ మంగం ఎదురుపడింది. చాలా నమ్మకంతో ఉంది. ఫ్లాప్ అవ్వలేదు, మీ పళ్ళు రాలుతాయి. రఘురాం ఎట్టి పరిస్థితుల్లో గెలవడు. సరే, మీరు మన వాళ్ళకెప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఫాలో అప్లో ఉండండి. పదండి. గెలిచిన విజేతకు బహుమతి ప్రదానంతో పాటు క్యాష్ అవార్డును కూడా అందచేయడానికి మన ముఖ్య అతిథి అయిన ఎక్స్-ఎంపీ శ్రీమతి బొబ్బిలి భాగీరథి దేవి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం, వెల్కమ్. నమస్కారం అమ్మా. నమస్కారం. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ. సిగ్గుండాలి. ఏం చేస్తున్నావు అన్న జ్ఞానం ఉండాలి. తప్పు ఒప్పు అన్న బుద్ధి ఉండాలి. ఎంఎం బ్రాండ్ బిజినెస్ హెడ్ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంఎం బ్రాండ్ అందరికీ తెలిసిందే. మా కంపెనీ కొత్తగా గేర్ బేస్డ్ సైకిల్స్ని త్వరలో లాంచ్ చేయబోతోంది. దాని ప్రమోషన్ కొరకై ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది జీ తెలుగు. వారికి థ్యాంక్స్. పార్టిసిపెంట్స్ అందరూ ట్రాక్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఆన్. పోటీలో పాల్గొనేవారు మిస్టర్ ఆనంద్, కుమార్, నాగరాజు, వెంకటేశ్వరరావు, పి రఘురాం. ఫస్ట్ రౌండ్ స్పీడ్ సైక్లింగ్. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇదే ఎండింగ్ పాయింట్.
ఇక్కడికి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్లే సెకండ్ రౌండ్కి అర్హులు. స్పీడ్ సైక్లింగ్ అంటే మినిమం 10 కిలోమీటర్లు ఉంటుంది. రకరకాల రోడ్ల మీద సైక్లింగ్ చేసుకుంటూ స్పీడ్గా ఇక్కడికి రావాలి. గ్రీన్ ఫ్లాగ్ మేడం గారికి ఇవ్వండి, గన్ సార్కి ఇవ్వండి. మేడం మీరు రెడీనా? రెడీని. ఒక్క నిమిషం మేడం. మీరు విజేతగా నిలిస్తే ప్రైజ్ మనీ ఏం చేస్తారు? అమరావతిలో స్థలం కొంటాను. మరి మీరు? ట్రిప్ ఎంజాయ్ చేస్తాను. ఓ అండ్ యూ? నా గర్ల్ ఫ్రెండ్కి మంచి కార్ కొనిస్తా. వాట్ అబౌట్ యూ? మంచి రేస్ బైక్ కొంటా. ఓకే నా లవర్కి మంచి గిఫ్ట్ ఇస్తా. ఓకే. మీరేం చేస్తారు? నా భార్య ఓ హెర్బల్ ఫార్ములా కనిపెట్టింది. దాని పేటెంట్ రైట్ ఫీజు కోసమే నేను ఈ పోటీలో పాల్గొంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్. One minute. నాన్నమ్మ, తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. నువ్వే గెలుస్తావా? నా దీవెనలే కాదు, ఆ భగవంతుడి దీవెనలు కూడా మెండుగా ఉంటాయి. రఘు, ఇది స్పీడ్ సైక్లింగ్ అంట. ఎలా రఘు? ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? నాకు చాలా భయంగా ఉంది రఘు. నాకు ఉత్సాహంగా ఉంది. ఎలా అయినా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ 10 మందిలో ఒక్కడిగా నేను నిలవాలి సీత. సీత, నువ్వు నవ్వుతూ ఉండాలి. నీ నవ్వు, నీ మాట, నీ పాట, నీ ప్రేమ, నీ తోడు నాకు పంచి ప్రాణాలు. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి.